జగన్ హయాంలో మంత్రులలో బీసీ మంత్రులు మాత్రం కదిలించలేదు. అలాగే ఉంచారు. రెడ్డి సామాజిక వర్గ మంత్రుల్ని మార్చారు. అట్లాగే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం మంత్రుల్ని మార్చారు. ఉన్న వాళ్ళని తీసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వం పతనంలో అదొకటి కారణమైంది. అది పక్కన పెడితే ఆనాటి బీసీ మంత్రుల్లో ఒకరైనటువంటి కారుమూరి మీదన ఈ మధ్యనే ఈడీ రైడ్స్ చేసిందంటే, అబ్బెబ్బే నా దగ్గరికి ఈడీ రాలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను చూసుకోండి అంటూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసుకొచ్చారు. అయితే వాళ్ళ అబ్బాయి అప్పట్లో ఏదైతే లిక్కర్‌కి సంబంధించిన దాంట్లో ట్రాన్స్‌పోర్టేషన్ కాంట్రాక్ట్ అతనిదే. తక్కువ ఖర్చుకి ఎక్కువ సంపాదించాడు. ఆ మనీని లాండరింగ్ చేశాడంటూ ఈడీ ఏదైతే విజయవాడ పోలీసుల సిట్ విచారణ ఆధ్వర్యంలో ఆధారంగా పెట్టినటువంటి ఎఫ్ఐఆర్‌ని బేస్ చేసుకుని తమ విచారణ చేసినటువంటి నేపథ్యంలో కారుమూరి నాగేశ్వర కుమారుడు సునీల్‌ని ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేసింది. తద్వారా ఈ కేసులో కీలకమైనటువంటి మలుపు, ఇంతకు ముందు విచారణ వేరు, ఇప్పుడు విచారణ వేరు అన్నది నిరూపిస్తోంది.